మీరు చెప్పిన దాన్ని బట్టి, నేను తెలుసుకున్న దాన్ని బట్టి, ఒక్కసారి మీ నోటి ద్వారా మా ప్రేక్షకులకి ఒక్క పాట పాడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. భగవతి ఆశీస్సులతో గణేష భజన ఒక చరణం తీసుకున్నామండి. తప్పనిసరిగా. గణపతి వినతి ప్రణామం మా పూజలే గునుము గజానన్. గణపతి వినతి ప్రణామం మా పూజలే గునుము గజానన్. ఆదియు నీవే అంత్యము నీవే, ఆదియు నీవే అంత్యము నీవే, శ్రీ నిరుమల అనయా శరణ్యం. గణపతి వినతి ప్రణామం మా పూజలే గునుము గజానన్. చాలా బాగుందండి. మీరు పాడే పాటలో ఆ భక్తి అలా ఉలికి ఉలికి పడుతుందనమాట. మాకు కూడా ఒక భక్తి అనేది కలుగుతుంది. ఇది కాక మీరు ప్రత్యేకంగా తెలుగు గురించి, మన తెలుగు ప్రజలకి ఒక భజన పాడారని తెలిసింది. ఆ పాట కూడా మా ప్రేక్షకుల గురించి. అదే సార్ చెప్పాను కదా, అప్పట్లో అన్ని మేము శ్రీమాతాజీ సందర్శనానికి కూడా మేము పూణే, ఢిల్లీ, చింద్వారా కూడా వెళ్ళాం సార్. ఓకే. అక్కడ శ్రీమాతాజీ అంతా కూడా హిందీ, ఇంగ్లీష్ పిక్చర్సే ఉండేవి సార్. అలాగే సాంగ్స్ కూడా మీకు ఇదివరకే చెప్పాను కదా ఇందాక, హిందీ, ఇంగ్లీష్లోనే సాంగ్స్ ఉండేవని. సో వాళ్ళంతా ఆ తల్లి యొక్క మాటలకి, అక్కడ జరిగే భజన్స్కి వాళ్ళు చాలా ఆనందం పొందటం నేను చూశానన్నమాట. వాళ్ళు స్వర్గంలో దేవతలు నృత్యం చేస్తున్నట్లు కనిపించేవారు నాకు. నేనైతే అట్లా చూసేదాన్ని. వీళ్ళు ఎందుకు ఇంత ఆనందంగా, అంత అర్థాన్ని వీళ్ళు తీసుకోబట్టే కదా వీళ్ళు ఎంత ఆనందంగా వాళ్ళు అర్థమయ్యి పారవస్యం పొందుతున్నారు అని. అప్పుడు నాకు తెలిసిన భాషలో నిన్ను కీర్తిస్తాను తల్లి, మరి అటువంటి ఆనందాన్ని నాకు ప్రసాదించని ఆ తల్లిని తెలుగులో ఒక పలుకు పలకమని ఆ తల్లికి అర్జీ పెట్టుకుంటూ అర్థిస్తూ నా యొక్క ఆవేదన నా తల్లికి పాట రూపంలో నేను సమర్పించడం జరిగిందనమాట. తెలుగు భాషలో ఒక్కసారి జగన్మాతను మాట్లాడమని చెప్పి అది నేను విని తరించాలని అటువంటి ఆనందం. ఆ సాంగ్ ఒక చరణం కూడా మనం తీసుకున్నాం. పలుకవమ్మ ఒక్కసారి అచ్చ తెలుగునొక్క మాట, పలుకవమ్మ ఒక్కసారి అచ్చ తెలుగునొక్క మాట, విని తరించగా మేము వేచియుంటిమో తల్లి. పలుకవమ్మ ఒక్కసారి అచ్చ తెలుగునొక్క మాట, విని తరించగా మేము వేచియుంటిమో తల్లి. పలుకవమ్మ ఒక్కసారి. శ్రీ నిరుమల మాతో దేశ భాషలందు తెలుగు లెస్సని అంటిరి, మరి నీకేమో ఈ భాష అస్సలు రుచించదా. దేశ భాషలందు తెలుగు లెస్సని అంటిరి, మరి నీకేమో ఈ భాష అస్సలు రుచించదా. పలుకవమ్మ ఒక్కసారి తెలుగులని పిలుపుని, పలుకవమ్మ ఒక్కసారి తెలుగులని పిలుపుని, తెలుగువారు అది విని ధన్యులయ్యేరమ్మ. పలుకవమ్మ ఒక్కసారి అచ్చ తెలుగునొక్క మాట, విని తరించగా మేము వేచియుంటిమో తల్లి. పలుకవమ్మ ఒక్కసారి. శ్రీ నిరుమల మాతో అన్ని భాషలకు నీవే మాతృదేవి కాదా. ఈ భాషపై నీకు ఇంత కినుకు దేనికి, అన్ని భాషలకు నీవే మాతృదేవి కాదా. ఈ భాషపై నీకు ఇంత కినుకు దేనికి, వదలమమ్మ మిమ్ము తెలుగు మాట్లాడేదాకా
వదలమమ్మ మిమ్ము తెలుగు మాట్లాడేదాకా, తెలుగువారు అది విని ధన్యులయ్యేరమ్మ ఒక్కసారి. పలుకవమ్మ ఒక్కసారి అచ్చ తెలుగునొక్క మాట, విని తరించగా మేము వేచియుంటిమో తల్లి. పలుకవమ్మ ఒక్కసారి శ్రీనిరుమల మాతో. చాలా చాలా బాగుందండి. తప్పనిసరిగా ఆవిడ తెలుగులో మాట్లాడవలసిందే. మీ యొక్క ఆర్తి భక్తి అంతా కూడా చాలా స్పష్టంగా దాంట్లో మీకు తెలియజేశారు. ముఖ్యంగా తెలుగువారు అందరూ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిందండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మంగాదేవి గారు, నేను సహజయోగం మెడిటేషన్ చేసిన వారిలో చాలా మంది దగ్గర విన్నాను. మా లైఫ్లో ఇలాంటి మిరాకిల్స్ చాలా ఇలా జరిగినాయి, మేము ఇలాంటి బెనిఫిట్స్ పొందాము అంటారు. మీ లైఫ్లో సహజయోగం వచ్చిన తర్వాత పొందిన బెనిఫిట్స్ కావచ్చు, మిరాకిల్స్ కావచ్చు ఓకే తెలియజేయండి. సార్, తప్పనిసరిగా చెప్తాను. మేము సహజయోగాలకు వచ్చిన అంత క్రితం నుంచే నాకు మైగ్రేస్ తలనొప్పి ఉండేదండి. నాకు తణుకులో ఉన్న హాస్పిటల్స్ అన్నీ అయిపోయాయి. ఏ డాక్టరు కూడా ఎన్ని మందులు వాడినా సరే అసలు తగ్గటం అంటూ లేదనమాట. ఇంక అసలు అది విపరీతమైనటువంటి వెంటనే నేను డాక్టర్ని పిలిపించుకుని ఇంజెక్షన్ చేయించేసుకోవాలన్నమాట. ఓకే. అంత పెయిన్ అనమాట, తట్టుకోలేనటువంటి పెయిన్ అనమాట అది. అలా నేను సహజయోగులకు క్రితం నుంచే నాకుంది, 2 ఇయర్స్ ముందు నుంచే నాకు ఉందన్నమాట అది. ఉంటే ఇంకా నేను ఇంకా వేరే వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అన్నారు తల ఓపెన్ చేసి సర్జరీ చేయాలి, అది కూడా ఇక్కడ కుదరదు, విజయవాడ వెళ్ళాలని కూడా చెప్పారు నాకు. అప్పుడు నాకు సహజయోగ పరిచయం అయింది. ఆ బాధల్లో నేను ఉండగానే సహజయోగ పరిచయం అయిందనమాట. మాకు సహజయోగాలకు వచ్చేసరికి హెల్త్ బాగుంటుందని కానీ, ఏవైనా లైఫ్లో మెరాకిల్ జరుగుతాయని కానీ మాకు అస్సలు తెలియదు. ఇది ఒక దైవ మార్గం, ఒక మంచి మార్గం, ఇది నేర్చుకుంటే మంచిగా ఉంటుంది అంతవరకు మాత్రమే మాకు తెలుసు. మా ఊళ్ళో మాకు చెప్పిన పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, లేతే వేరే పోస్టర్లు అందించారు. దాంట్లో మాకు ఇంతవరకు మాత్రమే మాకు వివరణ ఇచ్చారనమాట. సో, మేము హెల్త్ బాగుంటుందని కూడా మాకు తెలీదు. మామూలుగా మేము వెళ్ళాం అంతే. వెళ్ళిన తర్వాత మేము ఇలా మెడిటేషన్‌లో మేము వీక్లీ వెళ్ళటం, అలా రెగ్యులర్‌గా ఇంటి దగ్గర చేసుకోవటం అంకిత భావంతో, బాగా సమర్పణ భావంతో. అది కూడా మాలో ఉన్న శక్తి, ఆ దైవ శక్తి ఒక్కటే మాకిచ్చినటువంటి గిఫ్టే తప్ప, మా ప్రయత్నం ఎంతున్నా దైవం కూడా అనుకూలించితే మాత్రమే అది సక్సెస్ అవుతుంది. సో, అలా నాకు తెలియకుండానే ఎప్పుడు రెగ్యులర్‌గా యేసుకునే టాబ్లెట్లు గాని, ఆ పెయిన్ రాగానే నేను డాక్టర్‌ని పిలిచి చేయించుకునే ఇంజెక్షన్ గాని నాకు తెలియకుండానే నేను మానేశాను. ఇందులోకొచ్చిన తర్వాత తగ్గుతుందని కూడా నాకు తెలీదు. ఈ ప్రవాహంలో, ఈ ఆనందంలో నాకు ఆ పెయిను రాలేదు. సో, ఆ మెడిసిన్ వాడాలన్న జ్ఞానం కూడా ఎదురుగుండా ఎప్పుడు టేబుల్ మీదే పెట్టుకుని అది కూడా మర్చిపోయాను. బా అసలు ఆ బాధ లేనప్పుడు ఇంకా అదెందుకు గుర్తుంటుంది? ఆ హ్మ్. బాధ ఉండబట్టే వెంటనే టేబుల్ మీద ఇంజెక్షన్‌లు, టాబ్లెట్లు పెట్టుకొని ఉండేదాన్ననమాట. సో, అప్పుడు నేను ఆశ్చర్యం అన్నమాట. ఈ ధ్యానం వల్ల ఇంత ఫలితం ఉంటుందా? మెడిసిన్‌కి కూడా లొంగంది ఈ మెడిటేషన్‌లో ఇంత పవర్‌ఫుల్‌గా మనలో వర్కౌట్ అవుతుందా? మనలో ఉన్నటువంటి ఆ దైవశక్తి మనకి ఇంత ప్రోత్సహించి, మనలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటిని ఇంత తొందరగా, ఇంత బాగా క్లియర్ చేస్తుందా అని ఓన్లీ డాక్టర్లకి కూడా 10 లొంగనిది. నిమిషాల మెడిటేషన్‌లోనే మీరిన్ని బెనిఫిట్స్ చెప్తున్నారు. ఓకే సార్, తప్పనిసరిగా నిజం. హ్మ్. మా పేరెంట్స్ అందరూ కూడా చాలా, మా నాన్నగారు, మా అమ్మగారు కూడా ఆశ్చర్యపోయారు. హుహు. మా నాన్నగారు, మా అమ్మగారు కూడా ఈ సహజయోగ పరిచయం వాళ్ళకి జరిగింది. వాళ్ళు కూడా సెంటర్‌కొస్తూ ఉండేవారు. మా నాన్నగారు కూడా ఫుడ్ షోక్ అది చేస్తూ ఉండేవారు. ఇందులో జల చికిత్స అని ఒకటుంటుందనమాట. హుహు. అది కూడా మా నాన్నగారు కూడా చేస్తూ ఉండారు. మా అమ్మగారు కూడా, మా నాన్నగారు కూడా వెళ్ళండమ్మా, మంచి విషయాల కోసం వెళ్ళాలి, మీరు నేర్చుకోవాలని వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇవ్వటం వల్ల మేము ముందుకెళ్ళి ఇలా చేసుకోవటం వల్ల బావున్నామండి. ఇంకా ఏమైనా మిరాకిల్స్ ఏమైనా ఉన్నాయంటారా? మిరాకిల్ అంటే మాకు మా పాపకి మ్యారేజ్ అయిందనమాట. మా పాప 7 సంవత్సరాల్లోనే సహజయోగంలోకి వచ్చిందని చెప్పాం కదా! అవునండి. సో, మా పాపకి 19లో, తన ఏజ్ 19 అనమాట. హ్మ్. ఊళ్ళోనే మాకు మంచి సంబంధం ఒకటి కుదిరి తల్లి ఆశీస్సులతో మ్యారేజ్ అయిందనమాట. తర్వాత తనకి ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. ప్రెగ్నెన్సీ వస్తే 9 మంత్ వచ్చే వరకు బానే ఉంది అంతా. మేమంతా డాక్టర్ చెకప్‌కి వెళ్తూ ఉండేవాళ్ళం, చూసుకుంటూ ఉండేవాళ్ళం, అంతా బానే ఉంది. సో, తనకి డెలివరీ డేట్ దగ్గరకొచ్చేసరికి లోపల ఆ పిండం కదలటం లేదు, కనిపించటం లేదన్నటువంటి రిపోర్ట్ వచ్చింది స్కానింగ్‌లో. హుహు. విచిత్రమైనటువంటి వార్తనమాట అది. నేను నమ్మలేని వార్తనమాట కదా అసలు. మరి! ఏం చేయాలిప్పుడసల? 9 మంత్ వచ్చేసింది దానికి. లోపల మేము స్కానింగ్ సెంటర్‌కి రాసిచ్చారనమాట డెలివరీ డేట్ దగ్గరకొచ్చిందని.
స్కానింగ్ సెంటర్కి వెళ్తే ఆ డాక్టర్ ఆమె స్కాన్ చేసి మమ్మల్ని కూర్చోబెట్టేసి అందరినీ చూస్తుంది తప్ప మాకు రిపోర్ట్ ఇవ్వటం లేదు. మేము ఎక్కడైతే చేపించుకుంటున్నామో వైద్యం ఆ డాక్టర్ అమ్మ గారికి ఫోన్ చేసింది ఆవిడ. చాలా కంగారుగా ఉంది ఆవిడ. ఏంటి మమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టి అందరిని చూసి పంపించేస్తుంది ఆవిడ. ఎందుకు హడావిడిగా ఉంది ఆవిడ మాకు అర్థం కాలేదు. ఆ రిపోర్ట్స్ ఆవిడ మా చేతికి ఇవ్వల. మీరు వెళ్ళిపోండి అక్కడికని చెప్పారు. మేము ఎక్కడైతే చెకప్ చేయించుకుంటున్నామో హాస్పిటల్. సో వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఒక్కదాన్ని లోపలికి పిలిచి డాక్టర్ గారు చెప్పారనమాట. లోపల బేబీ తెలియట్లేదు అసలు. ఎలా ఉందో తెలియట్లేదు అసలు. స్కాన్‌కి దొరకట్లేదు. నిజంగా ఇది 100% నిజం అన్నమాట. చాలా ఆశ్చర్యంగా ఉందండి. స్కానింగ్‌లో దొరకకపోవడం 9th మంత్ అంటున్నారు కదా! స్కాన్‌లో దొరకట్లేదు, కదలట్లేదు, ఏమైందో తెలియట్లేదు. హుహు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అగమ్య గోచరం అన్నమాట. అప్పటికి మా పాప మేమందరం సహజీవిగానే ఉన్నాం. ఒకటే తల్లికి సరెండర్ చేసాం. ఆ డివైన్ పవర్ ఎలా నడిపిస్తే మనం అలా నడుద్దామన్నటువంటి దృఢ నిశ్చయంతో మాతో పాటు ఈ సహజయోగ మెడిటేషన్ చేసే బ్రదర్ ఉమాశంకర్ అన్నమాట. మాకు అన్ని విషయాల్లోనూ ఒక ఆత్మీయుడన్నమాట. అది కూడా ఈ తల్లి మాకు ప్రసాదించినటువంటి బ్రదర్ అన్నమాట తను. తనుకి ఫోన్ చేశాను నేను. ఇలా ఉంది. నేను ఇక్కడ హాస్పిటల్‌లో ఉన్నాను. పరిస్థితి ఏంటి? మనం ఏం చేద్దాం? ఏం చెయ్యాలి? వచ్చాడు తను వెంటనే హాస్పిటల్‌కి. అక్క మీరేమి ఇబ్బంది పడొద్దు. తల్లి ఉన్నారు మనకి. మీరొక్కటే అనండి అనుకోండి. తల్లి ఈ బేబీ బావున్నప్పుడు అంతా తల్లి మీరే చేసేదంతా మీరే. ఈ బాబు, బేబీ ఎవరైతే అవని మీకే సరెండర్ చేస్తాను తల్లి. హ్మ్. మీ యొక్క శ్రీచరణానికి సమర్పిస్తాం అని మీరు, మీ పాప ఒక డిజైర్ పెట్టండి. ముందుకెళ్ళిపోదాం మనం. అంతే. ఆ తర్వాత 2 డేస్‌కి పాపకి సర్జరీ చేశారు. అద్భుతమైనటువంటి బిడ్డ. అచ్చచ్చ! అద్భుతమైనటువంటి బిడ్డ. చాలా ఆశ్చర్యంగా ఉందండి. నిజంగా హ్మ్. నేను తన్మయతత్వంతో ఏడవాలా, నవ్వాలా, ఆనందించాలా, పరవశించాలా, తల్లి చేసే లీలలకి ఆవిడిచ్చే గిఫ్ట్స్‌కి నేను ఎంత అసలు ఎన్ని వేల కోట్లు నమస్కారాలు చేసినా నేను ఆ తల్లికి చెప్పగలను కృతజ్ఞతలు. నిజంగా మిరాకిల్ కదండీ ఇది యాక్చువల్‌గా. కానీ స్కాన్‌లో ఏమైనా మిస్టేక్ జరిగిందంటారా? లేదు 2, 3 స్కాన్‌లు కూడా చేపించారు. ఓకే. అది మనకి తెలీదు అసలు ఏం జరిగిందో. ఏం అదేం జరిగిందో తెలీదు. హడావుడైతే జరిగింది హాస్పిటల్‌లో. హడావుడి అండి. చాలా హడావుడి. ఇంక ఎవరికి చెప్దామన్నా కూడా ఏమి చెప్పలేని పరిస్థితి అది. కదండీ! డాక్టర్ గారు కూడా హ్మ్. ఇంకా మేము మరి మాకు స్కాన్‌కి అందట్లేదు, తెలియట్లేదు, పిండమేమి కదలట్లేదు, తెలియట్లేదు అసలు. మీరు ఏదైనా ఇంకా ఒప్పుకోవాల్సిందే అని. ఆదిశక్తి తర్వాత తల్లి, బిడ్డ హెల్తీగా అంతా బాగున్నారా? చాలా బాగా, హుహు. చాలా బాగా హుహు. ప్రతీదీ కూడా మా మనవడనమాట. హుహు. తనయ్య అనమాట పేరు. ఓకే. అటువంటి భక్తిలో వాడి మీద వాడికి చిన్నప్పటి నుంచి ఈ సహజయోగ విద్యలన్నీ కూడా వాడికి ఆ తల్లి దయతో రావాలని చెప్పి ఒక చిన్న భజన ఆనందంతో వచ్చినటువంటి భజన అన్నమాట. చక్రాస్ మీద పిల్లలకి లాలి పాడుతూ కూడా ఈ చక్రాస్‌లో ఉన్నటువంటి శక్తిని మనం హుహు. ఆ పిల్లలకి మనం ఎవేకనింగ్ చెయ్యొచ్చు అనేటువంటి ఆ యొక్క థాట్‌తోటి ఆ తల్లి ఇచ్చినటువంటి శక్తితో ఒక భజన కూడా చేయటం జరిగిందనమాట. అవునా అండి? ఏమిటండి ఆ భజన? जो निर्मलानंद जो जो गणेशा నిర్మలంగాలాలి నిత్యము నీకు జో జో భువనమును ఏలేటి భువనేశ్వరే వచ్చే నిన్ను బుజ్జగించ బొజోర కన్నా జో జో ఆ ఏడు చక్రాల అధినేత్రే తాను నీలోన మేల్కొన్న కుండలిని తాను జో జో ఇదే సాంగ్ వాడి నిద్ర పుచ్చుతూ ఉండేదన్నమాట. అబ్బబ్బబ్బా! అలా ఎలా వచ్చేస్తుందండి ఇది. ఇది కూడా ఇట్స్ మిరాకిల్లే నిజం చెప్పాలంటే. ఆ బాబు ఈ బాబేనండి. హలో. తనయ్య అండి. నమస్తే. హలో. ఏంటి నీ పేరేంటి? ఏం చదువుతున్నావు? గుడ్. గుడ్.
మీ అమ్మమ్మ మంచి పాట నీ మీద బాగా రాసి చాలా బాగా పాడుతున్నారు. బాగుండేదా పాట? బాగా చిన్నప్పుడు పాడతారా? చిన్నప్పుడు నువ్వు పాడిన పాట. అమ్మమ్మ పాడేవారు కదా! ఇప్పుడే పాడి వినిపించారు. చాలా బాగుంది. ఓకే. మంగాదేవి గారు, చెప్పండి. ఉండ్రాజవరం గ్రామంలో జానమందిరం ఉందని తెలిసింది మాకు. అది ఏ సమయాల్లో ఇక్కడ మెడిటేషన్ జరుగుతుంది? అది కాకుండా ఇంకేమైనా జానమందిరం ఆశ్రమాలు ఏమైనా ఉన్నాయా? ఓకే సార్. ఇక్కడ మాకు ధ్యాన మందిరం ప్రతి ఆదివారం సాయంకాలం 4 గంటలకు జరుగుతుందండి ధ్యానము. అందరూ రావచ్చు. ఎటువంటి ప్రవేశ రుసుము కూడా లేదు. ఈ చుట్టుపక్కల ఊళ్ళకి కూడా మేము వెళ్ళి చెప్పడం జరిగిందనమాట. ఒక్కొక్క రోజు కొంతమందిని మనం వెళ్ళి పాంప్లెట్లు ఇచ్చి, ఫలానా చోట ధ్యాన మందిరం ఉంది. లేదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ ఊళ్ళోనే మేము చెప్తామని చెప్పి చాలా ఊళ్ళు మేము తిరిగి చెప్పడం కూడా జరిగింది. అలాగే చాలా మంది కూడా తెలుసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. ప్రతి ఆదివారం సాయంకాలం 4 గంటలకి ఇక్కడ ధ్యానం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా వేరే చోట్ల ఏమన్నా మీరు ఉంది సార్. మెడిటేషన్ చేస్తున్నారా? ఉంది సార్. ఇది మనకి ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ అని ఒకటి బేతుని సుబ్బమ్మ, నందిగం అప్పారావు గారని ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటున్నది సార్. హుహు. అక్కడ పెట్టమని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేయటం జరిగిందనమాట. మాకు ఈ ఊళ్ళో ఆశ్రమం కట్టి, అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టి చాన్నాళ్ళైతే అయింది. మేము ఎప్పుడు అసలు టచ్ చేయలేదు, చూడలేదు. చాలా మంది ఎళ్లి చూసొస్తూ ఉండేవారు. కానీ మేము ఎప్పుడైతే వెళ్ళలేదు. కానీ ఆశ్రమ నిర్వాహకులు మాత్రం ఈ ధ్యాన క్లాసులకొచ్చారనమాట. ఈ ధ్యాన క్లాసులకొచ్చి ఈ సబ్జెక్ట్ విని, ఇది చేయటం వల్ల శారీరకంగా, మానసికంగా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ ధ్యానం ఎటువంటి ఆసనాలు లేకుండా ఫ్రీగా మనం కూర్చొని చేసుకోవచ్చు అని చెప్పి, ఇది పెద్దలకైతే చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి, ఆ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో కూడా ఈ సబ్జెక్టు పెట్టమని చెప్పి కోరటం జరిగిందండి. మేము 2010 నుంచి అక్కడ మేము చెప్పడం ప్రారంభించామనమాట. 2010 నుంచి కూడా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో శుక్రవారం పొద్దుట 10 గంటలకనమాట. హ్మ్. అక్కడ ఈ ధ్యాన ప్రక్రియ ప్రతి వారం కూడా రెగ్యులర్‌గా జరుగుతుందండి అక్కడ. మీరెళ్లి దగ్గరుండి ఆ చేపిస్తారా దగ్గరుండి అదంతాను? చేపిస్తాం. ఓకే. చాలా సంతోషం. తర్వాత నేను రీసెంట్‌గా చాలా క్యాసెట్స్ అయ్యి చూడడం జరిగిందండి. 'శ్రీ మాతాజీ' క్యాసెట్స్ అయ్యి చూసినప్పుడు ఇంటర్నేషనల్‌గా 'శ్రీ మాతాజీ' బర్త్‌డేని ఎంతో బాగా సెలబ్రేట్ చేయటం నేను చూసాను 2, 3 దాంట్లోను. ఇక్కడ కూడా మీరు అంతగానే సెలబ్రేట్ చేస్తారని, చేయడం కాకుండా ఆ బర్త్‌డేకి సంబంధించి మీరు ఒక తెలుగులో ఒక భజన రాసి పాడారని తెలిసింది. దాని గురించి తెలుసుకోవాలంటే ఆ బర్త్‌డే గురించి కూడా మీరు వివరించి కొంచెం కొన్ని డీటెయిల్స్. ఓకే సార్. అది శ్రీమాతాజీ జన్మదిన వేడుకలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మార్చి 21న జరుగుతాయి సార్. హుహు. అప్పుడు ఎక్కువగా భజన్స్ పాడుతూ చాలా ఉల్లాసంగా, ఆనందంగా ఆ బర్త్‌డే వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అలాగే తల్లి మీద ఉన్నటువంటి భక్తితోటి ఒక సాంగు ఆ తల్లి యొక్క దయతో రాయటం జరిగిందండి. ఆ సాంగు కొంచెం తెలుగు, ఇంగ్లీషు కలిపి హుహు. రాయటం జరిగింది సార్. ఆ పాట ప్రతి ఇయర్ గూడా మేము జనవరి 1కి పాడుతూ ఉంటాము. ఇయర్ కింద మార్చి బర్త్‌డే వచ్చినప్పుడు బర్త్‌డే సాంగ్‌గా కూడా దాన్ని మార్చి మేము పాడుకుంటూ ఉంటామనమాట. ఆ సాంగు చాలా మటికి ప్రజల్లోకి వెళ్ళి చాలా మంది ఆనందంగా ఈ సాంగ్‌ని పాడుకోవటం మేము విన్నామండి. విన్నామండి. నేను కూడా మా ప్రేక్షకుల గురించి ఒకసారి ఆ పాట. జగముల నేలే జగజ్జననీ మానవ రూపమున ఉదయించిన మహిమాన్వితా శక్తి సహజ యోగ ప్రధానము చేసిన దివ్యమూర్తి సహస్రదళ పద్మాసిని శ్రీ నిర్మలా దేవికి శ్రీ నిర్మలా దేవికి శ్రీ నిర్మలా దేవికి హ్యాపీ బర్త్డే టు యు మాతాజీ విష్ యు హ్యాపీ బర్త్డే జై శ్రీ మాతాజీ హ్యాపీ బర్త్డే టు యు మాతాజీ విష్ యు హ్యాపీ బర్త్డే జై శ్రీ మాతాజీ
మాలోన కుండలినికి హ్యాపీ బర్త్డే, చైతన్య రూపిణికి హ్యాపీ బర్త్డే, మాలోన కుండలినికి హ్యాపీ బర్త్డే, చైతన్య రూపిణికి హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీ బర్త్డే, విష్ యూ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే జై శ్రీ మాతాజీ, విష్ యూ హ్యాపీ బర్త్డే జై శ్రీ మాతాజీ, హ్యాపీ బర్త్డే జై శ్రీ మాతాజీ, విష్ యూ హ్యాపీ బర్త్డే జై శ్రీ మాతాజీ, విష్ యూ హ్యాపీ బర్త్డే జై శ్రీ మాతాజీ, విష్ యూ హ్యాపీ బర్త్డే జై శ్రీ మాతాజీ. ఎక్సలెంట్ అండి. మీ వాయిస్‌లో ఏదో ఒక రిథమ్ లాంటిది చాలా బావుందమ్మా. చాలా బావుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఆత్మీయ గోదావరి ఛానల్‌కి మాలో ఉన్నటువంటి శక్తిని, మాతో ఉన్నటువంటి శక్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని మైమరిపించి చేసే ఇంటర్వ్యూ చేసిన ఆత్మీయ గోదావరి ఛానల్‌కి ధన్యవాదాలండి. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ గోదావరికి అనేక వేల ధన్యవాదాలు. నమస్కారం అండి. ధన్యవాదాలు. ఓకే. నమస్కారం అండి. చాలా సంతోషం అండి. సహజయోగ ధ్యానం చేయటమే కాకుండా ఆ ఆనందాన్ని మీరు వివిధ భజన్స్ ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, ఎంతో ఎక్స్‌ప్రెసివ్‌గా మా ప్రేక్షకులకు తెలియజేశారు. చాలా సంతోషం. మరి చూశారు కదా మరి సహజయోగ ధ్యానం ఆధ్యాత్మికంగా ఎన్ని లాభాలు కలుగుతున్నాయో, ఎన్ని మిరాకిల్స్ జరుగుతున్నాయో శ్రీమతి మంగాదేవి గారి ద్వారా మనకు తెలిసింది. మీరు కూడా సహజయోగ ధ్యానం చేసుకుని మంచి జీవితాన్ని గడపాలని ఆత్మీయ గోదావరి నుంచి మేము హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దయచేసి మర్చిపోకండి మా ఆత్మీయ గోదావరిని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మంచి మంచి విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.